దయాప్రాప్తురాలా. ఎవరి దయ పొందుకుంది? ఏకంగా దేవుడు దయ పొందుకుంది మరియగా. ఒక మనుషుని దయ సంపాదించుకోవాలంటే ఆ మనుషుని దగ్గర చేతులు కట్టుకొని ఉండాలి. ఏమండి, ఒక దాసుడంట తన యజమానుడి చేతి తట్టు చూస్తాడంట. ఎందుకంటే అతనికి ఏదన్నా దయ కలుగుతుందేమో నా మీద అని. యజమానురాలి చేతి తట్టంట దాసి చూస్తుందంట. ఎందుకంటే ఆ యజమానురాలికి ఆమె మీద ఏమన్నా జాలి కలుగుతుందేమోనని. ఈ మాట గమనించండి. మరియా దేవుని వైపు చూసినట్టుంది, అందుకనే దేవుని దయ మరియ మీదకి దిగి వచ్చింది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ పూట గమనించండి, నువ్వు మనుషుల వైపు చూడనవసరం లేదు. నువ్వు దేవుని వైపు చూడడం నువ్వు నేర్చుకోవడం ప్రారంభిస్తే ఎవడి ఎదుట కూడా నువ్వు చేతులు చాపే పరిస్థితి రానివ్వడు నా దేవుడు. హల్లెలూయా. వన్స్ దేవుడి వైపు చేతులు చాపిన వాడికి, ఇదిగో నాకు సహాయం చేయని ప్రతి ఇంటి వైపు తిరగ